ఏపీ సీఎం చంద్రబాబుకు అన్ని విధాలుగా ఎదురుగాలి వీస్తుంది. నవరత్నం లాంటి పథకాలు ప్రకటించిన వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కబ్జాలు, దందాలతో మంత్రుల దగ్గర నుంచి స్థానిక నేతల దాకా అవినీతిలో కూరుకుపోయారు. సాక్షాత్ చంద్రబాబు తనయుడిపై అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో, విశాఖ ల్యాండ్ స్కామ్, ఇలా అనేక స్కామ్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మంత్రులు అయితే పూర్తిగా అవినీతి భాగవతాల్లో కూరుకుపోయారు. విశాఖ ల్యాండ్ స్కామ్ లో డొంకలాగితే టీడీపీ నేతల కబ్జాలన్నీ బయటపడుతున్నాయి. ఏపీలో జరుగుతున్న అవినీతి పాలనపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు అవినీతిపై వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. అందుకే ఈ మధ్య ప్రతిపక్ష వైసీపీ నాయకుడు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జగన్ తో భేటీ అయిన సందర్భంగా రాజధాని భూములు, అగ్రిగోల్డ్, విశాఖ భూ కుంభకోణంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, కేబినెట్ మంత్రుల పాత్రపై పూర్తి వివరాలు మోదీ జగన్ నుంచి రాబట్టినట్టు సమాచారం. అలాగే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజ్ విశాఖ కుంభకోణంలో టీడీపీ పెద్దల అవినీతిపై అధిష్టానానికి ఓ నివేదిక పంపినట్లు, ఆ నివేదికను మోదీ అధ్యయనం చేసినట్లు సమాచారం. అవినీతి రహిత భారత్ ను నిర్మిస్తారన్న మోదీకి తన కూటమిలో టీడీపీ ఇలా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడట. ఆ మధ్య కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కేబినెట్ నుంచి తొలగించాలని మోదీ అనుకున్న వెంకయ్యనాయుడు వల్ల సుజనా బతికిపోయారు. అలాగే వెంకయ్య ఏపీకి చంద్రబాబుకు అనుకూలంగా కేంద్రంలో పలు మంత్రి శాఖలో లూబింగ్లు చేయడంపై మోదీకి బీజేపీ పెద్దలు ఫిర్యాదు చేశారట. అందుకే వెంకయ్యను అమర్యాదకంగా తప్పించే బాధ్యతలు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసి గౌరవంగా తప్పించారు. ఇక మోదీ అవినీతి చంద్రబాబు తన కూటమి నుంచి బయటకు పంపించడం ఖాయమని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.